Hi friends, welcome to our channel. ITBP ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ITBPలో 526 SI హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి భారీ స్థాయిలో నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి అర్హతలు, ఆన్లైన్ అప్లికేషన్ విధానం, కావాల్సిన డాక్యుమెంట్స్ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి సమాచారం కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ బి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ విభాగంలో SI, గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 14వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఖాళీల వివరాలు ఒకసారి కనుక చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి పురుషులకు సంబంధించి 78 పోస్టులు, అలాగే మహిళలకు సంబంధించి 14 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి పురుషులకు సంబంధించి 325 పోస్టులు, అలాగే మహిళలకు సంబంధించి 58 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ పురుషులకు సంబంధించి 44 పోస్టులు, కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ మహిళలకు సంబంధించి 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా మొత్తంగా 526 అయితే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే SI పోస్టులకు BScలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అయితే క్వాలిఫై ఉండాలి, లేదా ITI, CS ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమేషన్ అయితే క్వాలిఫై ఉండాలి. అలాగే BCA లేదా BE మరియు బీటెక్ చేసిన వారు కూడా అర్హులే. కాకపోతే బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, CS ఎలక్ట్రికల్, IT సంబంధిత రంగంలో చేసిన వారైతే అర్హులు. అలాగే హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి 12వ తరగతిలో ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చేసిన వాళ్ళు అర్హులు. అలాగే ITIకి సంబంధించి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ డిప్లొమా చేసిన వారు అర్హులు. ఇక కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి 10వ తరగతి పాస్ అయిన వారు కూడా అర్హులు. వీరికి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే SI పోస్టులకి 20 నుంచి 25 సంవత్సరాలు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాలు, కానిస్టేబుల్ పోస్టులకి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అలాగే వీరికి సంబంధించి రిజర్వేషన్లు అయితే వర్తిస్తాయి. ఇక పోస్టుల వారిగా పే స్కేళ్ళకి సంబంధించి వివరాలు కనుక చూసుకున్నట్లయితే SI పోస్టులకు సంబంధించి 35,400 రూపాయల నుండి 1,12,400 రూపాయల వరకు అయితే జీతం ఉంటుంది. అలాగే హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి 25,500 నుంచి 81,100 రూపాయల వరకు అయితే సాలరీ ఉంటుంది. అలాగే కానిస్టేబుల్ పోస్టులకి 21,700 నుంచి 69,100 రూపాయల వరకు అయితే పే స్కేల్ అనేది ఉంటుంది. ఇక ఎంపిక ప్రక్రియ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో పాస్ అయిన వారికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే SI పోస్టులకి 200 రూపాయలు, కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి 100 రూపాయలు ఉంటాయి. అలాగే SC, ST మహిళా అభ్యర్థులకైతే ఎలాంటి ఫీజు అయితే ఉండదు. ఇక ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 15వ తేదీ నుండి అనగా రేపటి నుండి అయితే ప్రారంభం కానున్నాయి. అలాగే ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేదీ డిసెంబర్ 14వ తేదీ వరకు అయితే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. సో అర్హత గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే రేపటి నుండి ఆన్లైన్ దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే డిగ్రీ SI పోస్టులకు సంబంధించి అప్లై చేసుకుంటారో, డిగ్రీలో ఎవరైతే టెలికమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగంలో పూర్తి చేసి ఉంటారో వారికి అదనంగా 5 మార్కులు అయితే బోనస్గా కలపడం జరుగుతుంది. అలాగే కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి డిప్లొమా సర్టిఫికేట్ ఎవరైతే సంబంధిత టెలికమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగంలో పూర్తి చేసుకుంటారో వారికి 3 మార్కులు మరియు 2 మార్కుల చొప్పున అయితే బోనస్ మార్కులు కలపడం జరుగుతుంది. అలాగే ఏజ్ విషయానికి వస్తే SC, ST వారికి అదనంగా 5 సంవత్సరాల రిజర్వేషన్, అలాగే OBC నాన్ క్రిమిలేయర్ వారికి 3 సంవత్సరాల రిజర్వేషన్ సౌకర్యం అయితే కల్పించారు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, చిల్డ్రన్స్ మరియు గవర్నమెంట్ సర్వెంట్స్కి సంబంధించి రిజర్వేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్లో భాగంగా PSTలో భాగంగా ఇక హైట్ విషయానికి వస్తే అభ్యర్థులకి 162.5 సెంటీమీటర్ల హైట్ అయితే మేల్స్కి ఉండాలి. అలాగే ఫీమేల్ విభాగంలో 150 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. ఇది ఓన్లీ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించింది. మిగతా వారికి అన్ని కేటగిరీల వారికి సంబంధించి అయితే హైట్ అనేది 170 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే ఫీమేల్స్కి సంబంధించి 157 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎంపికైన విద్యార్థులకు సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ OMR లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT విధానంలో నిర్వహించడం జరుగుతుంది. ఇక సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ విభాగానికి సంబంధించి పేపర్ 1కి సంబంధించి 100 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ లెవెల్లో అయితే ప్రశ్నలు ఉంటాయి. అలాగే దీనికి సంబంధించి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీష్ మరియు లేదా జనరల్ హిందీ నుండి 30 క్వశ్చన్లకి 30 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుండి
35 ప్రశ్నలకి 35 మార్కులు. అలాగే రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలకి 35 మార్కులు చొప్పున మొత్తం 100 మార్కులకి 2 గంటల్లో అయితే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే పేపర్ 2కి సంబంధించి కూడా 100 ప్రశ్నలు ఉంటాయి. ఇది కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇక దీనికి సంబంధించి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఫిజిక్స్కి సంబంధించి 10 మార్కులు, కెమిస్ట్రీకి సంబంధించి 10 మార్కులు, మ్యాథ్స్కి సంబంధించి 10 మార్కులు, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్కి సంబంధించి 10 మార్కులు, కమ్యూనికేషన్కి సంబంధించి 20 మార్కులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 10 మార్కులు, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 10 మార్కులు, ఎలక్ట్రికల్కి సంబంధించి 10 మార్కులు, ఇన్స్ట్రుమెంటేషన్ మరియు కంట్రోల్కి సంబంధించి 10 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకి 2 గంటల్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక హెడ్ కానిస్టేబుల్ విభాగానికి సంబంధించి ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో కూడా వీరికి కూడా ఉంటుంది. సేమ్ 100 మార్కులకి అయితే క్వశ్చన్ పేపర్ నిర్వహించడం జరుగుతుంది. ఇక జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ హిందీ నుండి 20 ప్రశ్నలకి 20 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుండి 15 ప్రశ్నలకి 15 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ నుండి 15 ప్రశ్నలకి 15 మార్కులు, ఫిజిక్స్ నుండి 20 ప్రశ్నలకి 20 మార్కులు, కెమిస్ట్రీ నుండి 10 ప్రశ్నలకి 10 మార్కులు, మ్యాథ్స్ నుండి 20 ప్రశ్నలకి 20 మార్కులు చొప్పున మొత్తం 100 ప్రశ్నలకి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక అలాగే 10వ తరగతి ఉత్తీర్ణతతో నిర్వహించే కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి ఇది 10వ తరగతి స్థాయిలో అయితే ఉంటుంది. దీనికి కూడా 100 మార్కులు అయితే ఉంటాయి. ఇక దీనికి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ ఇంగ్లీష్ లేదా జనరల్ హిందీ నుండి 20 ప్రశ్నలకి 20 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలకి 25 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ నుండి 25 ప్రశ్నలకి 25 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 30 ప్రశ్నలకి 30 మార్కుల చొప్పున మొత్తం 100 ప్రశ్నలకి 2 గంటల్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కేటగిరీకి సంబంధించి 35% మార్కులు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ వారైతే 33% మార్కులు అయితే క్వాలిఫై కావడానికి అర్హత పొందాల్సి ఉంటుంది. ఇక అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్కి ముందు ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉంచుకోవాలి. ఇక సర్టిఫికేట్స్ విషయానికి వస్తే మీ యొక్క 10th మెమో, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేటు, ఇక మీ యొక్క అర్హతలకు సంబంధించిన సర్టిఫికేట్స్ మరియు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సైన్ అయితే దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.